సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం. ఈ వారం మనం బాబా బోధించిన సత్సంగ శక్తి గురించి ప్రస్తావించుకుందాం. ఓం సాయిరాం. ఈ బుధవారం మనం తెలుసుకోబోయేది సత్సంగం, దాని ద్వారా వచ్చే శక్తి, స్థిరమైన భక్తి, గురుపాదాల మీద అంతులేని నమ్మకం. సాయిబాబా చూపించిన ఉదాహరణల ఆధారంగా మానసిక శుద్ధి ఎలా సాధ్యమవుతుంది అనే అంశాన్ని పరిశీలిద్దాం. సత్సంగ ప్రభావం. సాధారణంగా షిరిడీకి వచ్చిన భక్తులు బాబా సమీపంలో కూర్చుని ఆయన ఉపదేశాన్ని వినేవారు. బాబా ఇలా చెప్పేవారు: నువ్వు ఎవరి దగ్గర ఉన్నావో, ఎవరిని అనుసరిస్తున్నావో, ఎవరిని మనసులో ధ్యానిస్తున్నావో అతనిలా అయిపోతావు. ఈ మాటలు వింటుంటే సనాతనమైన ఒక వాక్యం గుర్తుకు వస్తుంది. నీవు ఒక చెట్టును చూస్తూ ధ్యానం చేస్తుంటే నీవే ఆ చెట్టువు అని అనుకునే దాకా ధ్యానం చేయాలి. అంతవరకు నీ ధ్యానం పూర్తి అయినట్టు కాదు అని. నిజంగా మనం షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా విగ్రహం ముందో ధ్యానం చేస్తున్నప్పుడు ఇలానే చేస్తున్నామా? లేక మన కోరికల లిస్టు విప్పడానికి బాబా ముందు నిల్చుంటున్నామా? రెండిటికీ తేడా ఉంది. ఒకసారి నానాసాహెబ్ చాందోర్కర్ తన అన్వేషణలో జ్ఞాన పఠనానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ బాబా శాంతంగా ఇలా చెప్పారు: పుస్తకాల్లో కాకుండా నిజమైన భక్తుల సాంగత్యంలో నీవు ఉన్నప్పుడు నీ ఆత్మ ఆనందపడుతుంది. నిన్ను నీవు తెలుసుకో అని చెప్పారు. ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అనే శ్లోకం గుర్తుకురాక మానదు. బాబా చెప్తూ ఉండేవారు, మంచి మాట వినడం కూడా సత్సంగమే. బాహ్య శబ్దాలను మరిచి అంతర్ముఖంగా మారడం సత్సంగం ఫలితంగా కలుగుతుంది. సత్సంగం అంటే ఏమిటి? సద్బుద్ధిని ప్రేరేపించే మనుషుల మధ్య ఉండటం, అదే సత్సంగం. మన మనసును మోక్ష పథానికి తిప్పే స్నానం మార్గం, అదే సత్సంగ ప్రభావం. ధర్మాన్ని సూచించే శ్రవణం, మనన, అవే సత్సంగత్వం. ఇవే సత్సంగత్వ కారణాలు కారకాలు అవుతాయి. బాబా మాటలు వినడమే, మననం చేయడమే శ్రద్ధా విశ్వాసంతో సత్సంగమైతే వాటిని ఆచరిస్తే వాటి ఫలితం ఎలా ఉంటుంది? నా దగ్గరకు వచ్చే భక్తుడు ఎప్పుడూ శాంతితో వెళ్ళాలి. నాకు అతనిలో ఉన్న భక్తి చాలు. నా దగ్గర కూర్చుని నన్ను చూడటం కూడా ఒక శ్రద్ధాపాఠమే. సత్సంగం వల్ల మనలో జరిగే మార్పులు ఎలా ఉంటాయి అంటే, మన మాటల్లో మాధుర్యం, ఆలోచనలో నిరంతర సమతుల్యత, కోపాన్ని అసూయను ఆపగల గుణం. ఇక ఈ బుధవారం మన ఆచరణ ఏంటి అంటే, మంచి మాటలు వినే అవకాశాన్ని పెంచుకోండి. సద్గురు మార్గాన్ని గ్రహించండి. ఆయననే చూస్తూ ధ్యానిస్తూ వారి మాటలను మననం చేసుకుంటూ కూర్చోవడం కూడా ఉపదేశం. దైనందిన జీవితంలో ఎవరి సాంగత్యంలో ఉన్నామో పునః పరిశీలించండి. మనసుపై ఒక చూపు పెట్టి. ఇక ముగింపు ఏంటంటే, సత్సంగం శక్తి మనలో ఉన్న ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, స్వార్థాన్ని తొలగిస్తుంది, ఇతరుల గురించి ఆలోచించేలా చేస్తుంది. సాయిబాబా చెప్పినట్టు మనం ఎవరితో ఉంటామో మనం అదేగా మారతాం. ఈ బుధబోధ ఎపిసోడ్ ద్వారా మనం సద్బుద్ధిని స్వీకరించి బాబా సాంగత్యంలో మౌనంగా సత్సంగం చేసుకుందాం. ఓం సాయిరాం. ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి. రామ నామ భజలే, राम नाम सुखधाम भजले, राम नाम सुखधाम भजले।